ఇంకొక వైర్ ఉంది కదండి, వెళ్ళి తీసుకురండి. అన్నా వేండా వేండా. తీసుకురాని వల్లి, వద్దంటావేంటి? వెళ్ళు భరణి. లాభం లేదు, ఏదో ఒకటి చెయ్యాల్సిందే. ఈ భజన మనం చూడలేం. ఫ్యూజ్ పీకేస్తే వీళ్ళే పూజలు ఆపేస్తారు. ఈ తలనొప్పి తగ్గిపోతుంది. వేండా టిప్పు, నువ్వు వెళ్ళకు. నా మాట విను ప్లీజ్ టిప్పు. ఇప్పుడు ఈ వల్లి పిల్లి కూడా వెళ్తే ముగ్గురిని రెడ్ హ్యాండెడ్గా పట్టించి అంతటికి కారణం ఈ వల్లిని అని చెప్పి అందరితో చంపదెబ్బ కొట్టించాలి. ఏంటిది? ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా? ఎవరు చూడకూడదనేగా ఇక్కడికి లాక్కొచ్చాను. మైక్ సెట్ ఆగిపోయి పాటలు ఆపేశారు. రిపేర్ చేయకుండా ఇక్కడున్నావేంటంటే ఏం చెప్పాలి? నేను వెళ్తున్నాను. మైక్ సెట్ అవ్వదు. ఈ భరణి ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. నేను వెళ్ళి చూసొస్తాను. వేండా వేండా, వచ్చేస్తాడు. మీరు కూర్చోండి. నానమ్మ, నేను ఒకసారి కరెంట్ బోర్డు దగ్గరికి వెళ్ళి చెక్ చేసి వస్తాను. త్రిపురమ్మ, నువ్వా? నేను నెట్టింది ఎవరో? రేయ్, ఎవరక్కడ? ఇక్కడున్నావేంటి? నువ్వున్నావేంటి పంతులు? త్రిపురమ్మ కింద పడబోతే పట్టుకున్నాను. చీకట్లోకి ఆడపిల్ల రావడము, పడిపోవడము, నువ్వొచ్చి పట్టుకోవడం, అసలు ఏం జరుగుతుందత్తా? నంబియార్, అనుమానించడం కాదు గాని అడుగుతున్నాను. ఇదే మాట త్రిపురమ్మను అడిగితే అవమానంగా ఉండేది. నేను సమాధానం చెప్పను. చూపిస్తాను.
చూపిస్తానంటూ వెళ్తున్నాడు. భరణి లైట్లోకి లాక్కొస్తాడో ఏమిటో. లవ్ మ్యాటర్ బయటపడితే మంచిదే. పదండి. శివుడు శివుడు ఏంటండి ఇది? తాగేసి చీకట్లు దాక్కున్నారా? సారీ కృష్ణ, అమ్మా క్షమించు. ఎందుకు కొట్టాననా? వీడు సిగ్గు లేకుండా తాగొచ్చాడు. మా కంట పడకుండా వీడిని ఇంట్లోకి పంపించాలని అక్కడ హారతి కూడా తీసుకోకుండా వచ్చావు. నాన్నమ్మ, నేను నోర్మోయ్. నీలా ఇది కూడా అల్లరిగా తిరుగుతుందని, బొమ్మ బరుసు ఆడుతుందనే భాస్కర్కిచ్చి పెళ్లి చేస్తున్నాం. పూజలో పాల్గొంటే పుణ్యం వస్తుందనుకున్నాం గాని ఈ టైంకి తీర్థం పుచ్చుకొని కన్న తండ్రి వస్తాడని ఇక్కడికొచ్చింది. ఒకటి జరగాల్సింది పోయి ఇంకొకటి జరిగిందత్తా. త్రిపుర, 2 నెలలు కుదురుగా ఉంటే నీ పెళ్ళి అయిపోతుంది కదమ్మా. ఆ తర్వాత ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను కదా బాబాయ్. నీ సామాన్ సర్దేసి నిన్ను పంపించాం త్రిపుర. నీ కాపురం నిలబెట్టుకోమని నిన్ను అత్తారింటికి పంపిస్తాం. అర్థమైందా? పాపం త్రిపుర తప్పేం లేదండి. తప్ప తాగి వచ్చిన వాణ్ణి వెనక దారి గుండా పంపించటం కూడా తప్పే. తండ్రికి తగ్గ కూతురు. సత్యవల్లి, ఈ టైంలో నువ్వెందుకు బయటకొచ్చావు? అందరం భజన చేశాం మామా. దేవుడు పాటలు పాడాం. ఫ్రెండ్ కోసమైనా పగలే రావాలి. దేవుడి కోసమైనా సరే రాత్రి వేళ రావద్దు. ఇంట్లోకి పద. పట్టుకోండి. నంబియార్, నా పెద్ద కొడుకు, నా మనవరాలు వీళ్ల పిచ్చి వేషాలు పక్కన పెడితే సత్యవల్లి చక్కగా పాడిందయ్యా. ఈ పూట ఉపవాసం ఉండి శివారాధన చేసి హారతిచ్చాకే మెతుకు ముట్టాలని చెప్పింది. మా అందరితో శివపూజ చేయించింది. శుద్ధ బ్రాహ్మణోత్తమురాలు, గుణవంతురాలైన సత్యవల్లికి మా దక్షిణ తాంబూలాన్ని అందజేసుకొనివ్వు. త్రిపుర, ఎందుకు ఏడుస్తున్నావు? భరణికి జ్వరం వచ్చింది నాన్నమ్మ. భరణికి జ్వరం వస్తే నువ్వెందుకు ఏడుస్తావే? నేను చెప్తాను కదా,